నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఎవరైనా ఏదైనా సమస్య గుండా వెడుతున్నప్పుడు, దేవుని సమాధానం కోసం ఎదురు చూచినప్పుడు వారికి సమాధానం ఇచ్చేవాడు ఆ దేవాది దేవుడే. అంతేకాకుండా మనం నడవలసిన మార్గాలలో కూడా మన చేయి పట్టి నడిపించగలవాడు కూడా ఆయనే. నా మటుకు నేను ఒక సమస్యకు సమాధానం కోరుకుంటూ ప్రార్థించినప్పుడు సమాధానం రాలేదు. నా ముందున్న పరిస్థితిని నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అసలు ఏం తెలియటం లేదు. నేనేమి ఆలోచించుకోలేకపోతున్నాను. అందరూ ఎవరికి తోచినది వారు మాట్లాడుతుంటే వారితో ఏకీభవించాలా లేక కొంత సమయం తీసుకోవాలో తెలియక అయోమయంగా ఉంది నా పరిస్థితి. ఏంటి ప్రభువా, నేనేం చేయను అని మనసులో ప్రభువుని అడుగుతూనే ఉన్నాను. ఇంకా మా వాళ్ళతో ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం, తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పినప్పుడు వాళ్ళు సరే అని ఒప్పుకునేలా ప్రభువే వారికి సమయం ఇవ్వటమే కాకుండా ఓకే అనేలా చేశారు. అంతేకాకుండా సాయంత్రం సమయానికి సమాధానాన్ని నా కళ్ళ ముందుకు తీసుకువచ్చారు. ఈ యొక్క వాగ్దానం ద్వారా సమాధానం ఇచ్చి మా ముందున్న సమస్యకు పరిష్కారాన్ని చూపించడం మాత్రమే కాక మాకు సంతోషం సమాధానం కూడా కలుగజేసిన వాడు ఆయనే. అడిగినది నేను అనగా ఒక స్త్రీని కాబట్టి ఆమె యొద్దకు అంటే నా యొద్దకు సమాధానం పంపినవాడు ఆ క్రీస్తే. ఆ యొక్క వాక్యము ద్వారా అంత స్పష్టంగా మాట్లాడిన ప్రభువును ఎన్ని మార్లు స్తుతించినా తక్కువే కదండి. అంత గొప్ప కార్యములు, ఊహించలేని గ్రహించలేని అద్భుత కార్యములు చేయగలగటం నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యము. ఒక ప్రాంతంలో ఒక కౌన్సిలర్ ఉండేవారు. కౌన్సిలర్ అంటే పొలిటికల్ లీడర్ అనుకునేరండి. కాదండి, కౌన్సిలింగ్ చేసేవారు అని ఈ సందర్భంలో వాడుకుంటున్న పదం. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు వస్తే అతడు చాలా చాకచక్యంగా తెలివిగా వారి మధ్య సమాధానాన్ని తీసుకువచ్చేవాడు. ఒక కుటుంబంలో వచ్చిన తగాదా విషయంలో అతని దగ్గరకు కౌన్సిలింగ్ నిమిత్తం ఆ భార్యాభర్తలు వెళ్ళారు. ఆ వ్యక్తి తన జీవితంలో ఇచ్చిన ఏ ఒక్క సలహా కూడా బెడిసి కొట్టలేదు. కానీ ఈ కుటుంబం మాత్రం సమాధాన పడలేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న మీడియా వాళ్ళు ఈ కౌన్సిలర్ దగ్గరకు వచ్చి, సార్, ఇప్పటివరకు మీరు కౌన్సిలింగ్ చేసిన ప్రతి కుటుంబం కట్టబడింది, కానీ ఈ కుటుంబం మాత్రం కట్టబడలేదు, కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు వారు. అప్పుడు ఆ కౌన్సిలర్ ఇచ్చిన సమాధానం, నేను ఇచ్చిన సలహాను క్రియల్లో పెట్టిన ప్రతి కుటుంబం కట్టబడింది, కానీ ఈ కుటుంబం మాత్రం నేను ఇచ్చిన సలహాను అంగీకరించలేదు. నేను చెప్పిన దానిని క్రియల్లో పెట్టనప్పుడు ఏ కుటుంబం కూడా కట్టబడదు. ఇంతకీ మీరు ఇచ్చిన సలహా ఏమిటని మీడియా వాళ్ళు అడిగారు. నేను భర్తతో మరియు భార్యతో మాట్లాడి ఇద్దరిలో లోపాలు ఉన్నాయని గ్రహించి వారికి ఒక మాట చెప్పాను. మొదటిగా భర్తతో, అయ్యా, మీ ఇద్దరిలో లోపాలున్నాయి, కావున నీవు నీ భార్య దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు అని చెప్పగలవా అని అడిగితే, నేనెందుకు క్షమాపణ కోరాలి, తనే నన్ను క్షమించమని అడగాలి అని తిరస్కరించాడు. సరే అని చెప్పి భార్య దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీలో కూడా లోపాలున్నాయి, నీలో తొందరపాటుతనం ఉంది, నీ భర్త దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు అని అడగగలవా అని అంటే, నేనే ఎందుకు అడగాలి, నేనే తప్పు చేశానా, ఆయన చేయలేదా, నేను అడగను అని ఆమె కూడా తిరస్కరించింది. ఒకరిని ఒకరు క్షమాపణ కోరుకోలేకపోయారు కాబట్టి ఆ కుటుంబం సమాధాన పడలేదు. వీరిద్దరినీ కలపడం, వీరిద్దరి మధ్య సఖ్యత తీసుకురావడం సాధ్యం కాలేదు అని చెప్పాడట ఆ కౌన్సిలర్. క్షమించే గుణం ఎంత అవసరమో క్షమాపణ కోరే గుణం కూడా అంతకంటే ఎక్కువ అవసరం. నీ భర్తను లేదా నీ భార్యను బాధించావా, విసిగించావా, మాటలతో గాయపరిచావా, అయితే నీ తప్పును నీవు గ్రహించినప్పుడు, నీ లోపాన్ని నీవు తెలుసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా నీ భర్తతో లేదా నీ భార్యతో క్షమించు అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా వెనకాడవద్దండి. దాని ద్వారా నీవు పొందుకునే సమాధానం ఎంతో గొప్పది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పొరపాటున ఎవరికైనా మన చెయ్యి తగిలితే వెంటనే వారికి సారీ చెప్తాము. దారిని పోయే పరిచయం లేని వ్యక్తికి సారీ చెప్పడానికి లేని నామోషి కట్టుకున్న భర్తకు లేదా భార్యకు చెప్పడంలో ఎందుకు? ఆఫీసులో 10 మందికి 100 సార్లు సారీ చెప్పడానికి వెనుదీయని నీవు నీ కుటుంబం సమాధానం కోల్పోతున్నప్పుడు క్షమించు అని చెప్పి ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నావు? ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి అంటే భర్త లేదా భార్య క్షమించు అని చెప్పడానికి ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. ఒక అడుగు ముందే ఉండాలి తప్ప ఒకరికి ఒకరు మీ యుగోలను ప్రక్కన పెట్టి సారీ చెప్తే పోయేదేముందండి, సంతోషం సమాధానం దొరుకుతున్నప్పుడు. కాబట్టి ఒక్కసారి
మీలో మీరు ఎక్కువ తక్కువ అనే ఆలోచనలను విడిచిపెట్టి చూడండి. మీకే అర్థమవుతుంది మీ కుటుంబం ఎంతలా సమాధానం కలిగి కట్టబడుతుందో. కాబట్టి ఎంత మాత్రము కూడా భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర హెచ్చుతగ్గులకు పోకండి. ఇరువురు సమానమే. ఒక బండికి రెండెడ్లు ఉంటాయి. అవి రెండు సమానంగా నడిస్తేనే ఆ కుటుంబం అనే బండి, ఆ ఫ్యామిలీ బండి సక్రమంగా నడిపింపబడుతుంది. కాబట్టి ఒకరి యందు ఒకరు గౌరవం కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, సమాధానం కలిగిన వారిగానే ఉండాలి తప్ప ఎంత మాత్రము కూడా హెచ్చుతగ్గులు కలిగిన వారమనో మరొకటనో అభిప్రాయాలను విడిచిపెట్టండి. అప్పుడే మీ కుటుంబం సమాధానంతో కట్టబడుతుంది. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడయ్యుండునుగాక అని తెస్సలోనికీయులకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది కదా. కావున నీవు ఏది అడిగినా నమ్మకంతో నా దేవుడు చేస్తాడని విశ్వసించి అడిగినట్లయితే తప్పక నీకు సమాధానం ఇవ్వగలవాడు ఆయన మాత్రమే. మన ప్రతి సమస్యకు సమాధానం కోసం యేసును అడిగి పొందుకొందుముగాక. ఆమెన్. హల్లెలూయా.